అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పల్లెటూరి కోడలు అహంకారపు అత్తగారు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? దీని ముందు భాగం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసే ఉంది. మంచి కంటెంట్ ఉన్న స్టోరీ ఇది. మీరు వినకపోతే ఒకసారి విని ఆనందించండి. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి స్టోరీస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేసి స్టోరీ విన్న ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక మంచి లైక్ చేసి కమెంట్ పెడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కథలోకి వెళ్ళిపోదాం. భువన మాట్లాడిన మాటలతో రవి మనసు విసిగిపోయింది. ఒకవైపున తండ్రి అలా ఎందుకు చేసి వెళ్ళిపోయాడో తెలియదు. తల్లి ఎందుకింత దారుణంగా ప్రవర్తిస్తుందో తెలియదు. ఏ పిల్లలకైనా అమ్మమ్మ తాతయ్య ప్రేమను పంచుతారు. అలాంటిదే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యే నరకానికి గురి చేశారు తన్నే తమ్ముణ్ణే. చెల్లెలు సాటి ఆడదయ్యుండి అమ్మ మనసు ఉండాల్సింది పోయే ఆడదాని లక్షణమే లేకుండా తల్లికి డబ్బల్లా తయారైపోయింది. తన కష్టం తమ్ముడి కష్టం ఎవరికి చెప్పుకుంటే తీరుద్దే? ఏంటి జీవితం, ఏంటి బ్రతుకు? పోతే ఒక రోజుతో పేడాపోద్ది. చచ్చే ధైర్యం లేదు. తండ్రి తనేదో కనీసం సన్యాసుల్లో కలిసిపోయినా దేశాల మీదకి వెళ్ళినా పోతూ పోతూ వీళ్ళిద్దరి చేయి కూడా పట్టుకొని పోతే పోయేదే. అదేదో రాజు అంటూ ఉంటాడు రవితో, నాన్న ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయించేసుకొని ఈవిడికి తెలియకుండా ఏ దూరాభారము మనిద్దరినీ తీసుకెళ్ళి పెంచుకోకూడదా అనే అసమర్థత, చేతగానితనం ఒక అహంకారపు ఆడదానికి కాళ్ళివ్వటంలా అయిపోతుంది. అది తండ్రి చేయలేకపోయాడు. తండ్రి పెంపకంలో 10 ఏళ్ళు 8 ఏళ్ళు పెరిగినా తామెలా చేయగలుగుతారో పసితనం నుంచే మొగ్గలోనే వాళ్ళ వర్తమానాన్ని, భవిష్యత్తుని అంచనా వేసి చదువు సంధ్య లేకుండా చేసే ఎక్కడ తమ కాళ్ళ మీద తాము ఆధారపడతారోననే వెధవల్లా పెంచుకొచ్చేసింది తల్లే. దానికి తోడు చేసుకున్న పెళ్ళాం అత్తమామలైనా అండవుతారంటే తెచ్చి ₹1,00,00,000 కట్నం, సైటు, బంగారం మొత్తం తెచ్చి ఆవిడ ఒళ్ళో పోసేశారు భువన అమ్మ నాన్నలు. ఎవరిని తప్పనాలో అర్థం కాక మనిషి తల్లడిల్లిపోవటం మొదలయ్యాడు రవి. ఇక రోజులు గడిచిపోతూ రాజుదే ఈలోపు చదువు డిగ్రీ పూర్తయింది. రాజుకి రవి కన్నా కాస్త మంచి ఉద్యోగమే దొరికింది. నెలకు 30,000 శాలరీ. అయితే ఊరుకుంటుందా ఏంటి కనకం? వెళ్ళి రాజును అక్కడి నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చి ఒక షామియానా షాపులో పడేసింది. షామియానా షాపు అమ్మ అంటే మరి మూసుకొని ఇక్కడే పనిచేయి, నెలకు 15,000 నీ జీతం, ఈడి జీతం నాకు ఇయ్యండిరా ప్రతి నెల అని చెప్పొచ్చిందే. డిగ్రీ చదువుకున్న చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అది గవర్నమెంట్ కాలేజీయే అయినా తన జీవితం మీద తనకంటూ ఒక ఆశ ఉంది రాజుకే. ఈ రోజుతో అది పూర్తిగా పతనమైపోయింది. ఇక ఆ షామియానా వాళ్ళతో పాటు ఆ లగేజీలు సర్దుకోవటం, లెక్కలు రాసుకోవటం, వెళ్ళటం, టెంట్లు వేసుకోవటం, వంటల దగ్గర ఉండటం, కూరగాయలు కోయటం, లైట్లన్నీ బిగించుకోవటం, అక్కడ అవి ఇవి సప్లై చేసుకుంటూ కూర్చోవటం, దాంతోపాటు అన్న వీడియో తీస్తున్నావా, అన్న అవి చేస్తున్నావా, ఈ చేస్తున్నావా అనే క్యాటరింగుల వైపు తిరగటం. ఇక ఇలా కుక్క బతుకైపోయి ఆ ఊరెళ్ళి రావటం, ఈ ఊరెళ్ళి రావటం, ఇలా అయిపోయింది రాజు బ్రతుకు. ఇంత దాంట్లో కూడా కనకం కూతురుదే అప్పుడే ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన కనకం కూతురు మాధవి ఇక నేను పై చదువులు చదువుకోనని, కోరికలు దహించి వేస్తున్నాయని, నాకు మగాడి తోడు కావాలని, వెంటనే నాకు పెళ్లి చెయ్యి, లేకపోతే మళ్ళీ నేనే గోడ దూకానని నువ్వు అనుకుంటే ఉపయోగం లేదు అనేసరికి మొత్తానికి వీళ్ళలాంటి మరొక స్వార్థపరుల సంబంధాన్ని వెతికి పట్టుకొచ్చుకున్నారు అమ్మ కూతురు కలిసి. ఇక వీళ్ళు గుడినే మింగుతారు, వాళ్ళు గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తారు. అలాంటి ఫ్యామిలీలో నుంచి వచ్చాడు సాగర్ అనేవాడు. వాడికి ఉద్యోగం ఉంది. చూడటానికి రంగు పొంగు అంగు పొంగు బాగానే ఉంటాడు. మనసు అందంగా లేని మనుషులు రూపురేఖల్లో ఎంత అందంగా ఉన్నా అసహ్యాన్ని, జుగుప్సనే కలిగిస్తారేమో బహుశా. కానీ వీళ్ళకి తగిన వాళ్ళు కాబట్టి మాధవి మనసు పారేసుకుంది సాగర్ మీద. ఉండేది వేరు కాపురం, అది ఇంకా నచ్చింది. ఆడపడుచులు లేరు, మరీ నచ్చి
నచ్చింది. ఉన్న తోడుకోళ్ళ వాళ్ళు అబ్రాడ్లో ఉంటారు, అది ఇంకా నచ్చింది. ఉన్న అత్తామామలు ఊళ్ళో పొలాలు అవి చూసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు అడగకుండానే కనకం ఆఫర్ చేసేసింది వాళ్ళకే. 5 కేజీల బంగారం పెడతానని, 5 కోట్ల క్యాష్ ఇస్తానని, దానికి తోడు కూతురికి ఒక 100 ఎకరాల పొలం రాస్తానని, ఒక 5 ల్యాండ్లు ఇస్తానని, ఒక షాపింగ్ కాంప్లెక్స్ రాస్తానని, కూతురు పేరిట 20 గదుల ఇల్లు 4, ఒక 2 విల్లాలు, అల్లుడికి కూతురికి 2 కార్లు, లాంఛనాలు, ఒక 50 కిలోలు వెండి, ఇక నోటికి ఎంత వస్తే అంత అన్నట్టుగా మందిని దోచిన సొమ్ము ఉంది కాబట్టి ఇక వాగ్దానాలు చేసిందే. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మించి వెళ్ళిస్తామన్నప్పుడు ఎవడొద్దంటాడు? డబ్బు ఎవడికిచ్చేదో. అందులో వాళ్ళు పరమ స్వార్థపూరితమైన మనుషులు. సరే అనేశారు వాళ్ళు. కూతురికి చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా నిశ్చితార్థాలు, ఆ తర్వాత కూతురు పెళ్ళి, ఆ తర్వాత కూతురు హనీమూన్లు అయిపోయే. కూతురుదే అల్లుడిది వేరే కాపురం కాబట్టి వెళ్ళి కాపురం పెట్టుకుంది కూతురు. ఆస్తిలో మాకు పెట్టాల్సిందేదో పెట్టేస్తే పోతిగా అమ్మ అనేసింది మాధవి. ఆ మాటకి పిచ్చిదానా, ఆస్తి మొత్తం యావదాస్తి పూచిక పుల్లతో సహా అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడే చెప్పారమ్మా, మొత్తం నీకే పెడతాను, ఈ ఎదవలిద్దరికీ ముష్టి చెరొక 50 లక్షలు పడేస్తా. వాటి కోసమే ఈ ఎదవల్ని కుక్కల్ని చేసి ఇంతకాలం కాళ్ళ కింద తొక్కిందే. పెద్దోడి పెళ్ళం తెచ్చిన ₹1 కట్నం, బంగారం, వెండి, సైటు ఏది వెనక్కిచ్చే క్వశ్చనే లేదు. నువ్వు అసలు ఆ విషయం గురించి ఆలోచించొద్దు. మరి అలాంటప్పుడు నాకు కొంచెమే పెట్టావే అని అడిగింది మాధవి. ఆ మాట మాధవి మొగుడు ఆడదానికి మగాడు తలగడ మంత్రాలు వేసి అడిగించి ఇక పంపిస్తే వచ్చిన మాటలు అవే. దాంతో అయ్యో ఎందుకు పెట్టను తల్లి, మొత్తం నీకే పెడతానమ్మా, కాకపోతే ఒకేసారి పెడితే అలుసైపోతాం, నీకు ఇంకా పిల్లలు పుట్టాలా, నీకు ఇంకా బోల్డన్ని ఖర్చులున్నాయా, అలా ఒక్కొక్క దానికి నేను చచ్చేలోపు మొత్తం పెట్టుకొస్తా తల్లి. ఇప్పటికి నీకేం తక్కువ పెట్టాను చెప్పు, దాదాపు మొత్తం కలిపి నేను నీకు ముట్ట చెప్పింది 30 కోట్లు. ఇంకా ఏంటమ్మా, ఇక మిగతాదంటావా? నేను పొట్టగొట్టి తట్టగొట్టి బుట్టగొట్టి మంది నార్పి కొంపలు కూల్చి సంసారాలను విచ్ఛిన్నం చేసి మీ నాన్న గెంటేసి మీ నాయనమ్మ తాతయ్యని పైకి పంపి ఈ ఎదవల కష్టాన్నంతా పిండి నేను సంపాదించిందంతా వడ్డీలకి తిప్పేదంతా ఎవరికి మీకు కాదు అని చెప్పింది కనకం. సరేలే అలాగైతేనని కళ్ళతో సాగర్ సైగ చేయగానే సరేనని వచ్చినందుకు ఒట్టి చేతులతో వెళ్ళమంటావా అని అడిగింది మాధవి. ఎందుకమ్మా అని ఒక 50 లక్షలు క్యాష్ ఇచ్చి దానికి తోడు కూతురుకు డైమండ్ సెట్టు ఫుల్ సెట్ ఇచ్చి అల్లుడు గారు ఉంచండి చేతి ఖర్చులకు ఉంటుందని చెప్పి అలా ఓ 25 లక్షలు అల్లుడికి ఇచ్చే షాపింగ్కి వెళ్ళాలి మేము అంటే, సరేలేమ్మా ట్రిప్కి వెళ్ళాలన్నావురా అన్నాడు సాగర్. ఇంకో 25 ఇచ్చి పంపుకుంది కూతుర్నే. అలా కూతురు మొగుడుతో కాపురం చేసుకుంటూ ఉండగా పెద్ద కోడల్ని తంతూ కొడుకులిద్దరిని చితక్కొడుతూ ఇక్కడ కాలం ఇలా గడిచిపోతోంది. అయితే ఒకసారి అది మంచి పెళ్ళిళ్ళ సీజను. ఇక రాజుకెటు షామియానాల్లోనే కాబట్టి వర్క్ చేసేది. ఆ షామియానాల వాళ్ళకి వేరే ఊళ్ళో పెళ్ళి కాంట్రాక్ట్ వచ్చింది. కాస్తది పెద్ద షామియానాల షాపు విత్ క్యాటరింగ్ కూడా చేస్తారు వాళ్ళు. దాంతో రాజు ఇలా రమ్మన్నారమ్మా, నన్ను కూడాను పనికి వెళ్ళాలి అంటే, సరిసర్లే పో ఎదవ దరిద్రపు ఎదవ అంటే వెళ్ళొస్తానన్నా అని చెప్పాడు రాజు రవికే. ఇవ్వటానికి కూడా 10 రూపాయలు లేవు కదరా తమ్ముడు, కనీసం వాటర్ ప్యాకెట్ తాగు అని కూడా అనలేని అసమర్థుడైన అన్నకి తమ్ముడుగా పుట్టావంటే అన్న బాధపడబాకు వదిన, అన్నయ్య మనసు బాధ పెట్టి మీ ఇద్దరు గొడవలు పడి ఒకళ్ళతో ఒకళ్ళు వాదనలు పెట్టుకోకండి అని చెప్పి మరి రాజు బయలుదేరి ఆ పెళ్ళికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పాపం అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే చాకిరీ రాజుకే. ఒకవైపున క్యాటరింగ్ చూసుకోవాలి, లైటింగ్ చూసుకోవాలి, టెంట్లు వేయించుకోవాలి, మరొక వైపున ఇక వాళ్ళు చెప్పే ప్రతి పని చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఈ హడావిడిలో రాజు ఉండగా ఆ వెళ్ళిన షామ్యానాల వాళ్ళల్లో ప్రతి ఎదవ మంచోడే అవ్వాలని భూమి మీద రూల్ ఏమీ లేదు కదా. దాంతో ఒక తులి తుంటరి వెధవ రాజు వయసు వాడే ఒకడు రాజు లైటింగ్ బిగించుకుంటున్నాడు. బిగించుకొని లైట్లు పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుంటే ఆ పక్కనే ఉన్న ఒక వెధవ వచ్చిన దగ్గర నుంచి ఒక అమ్మాయి ఆ పెళ్లిలో అందంగా చూడటానికి చక్కగా ఉండి లంగా ఓణి వేసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా
కాఫీలు టీలు అందించటం చూసిన వాడు ఇంకేముంది, వయసుకు వచ్చామనగానే మన స్థాయి, హోదా, స్థితిగతులు, కులాలు, గోత్రాలు, అమ్మ బాబులు, చదువు సంధ్యలు పక్కన పెట్టి ప్రేమ అనే దాన్నే ఐ లవ్ యూ అనేది ఏదో ఒక చిన్న సరదాకి మాట్లాడుకునే సారీ లాంటి వర్డ్ అయిపోద్ది కొంతమందికి. అలా వాడు ఒక లెటర్ రాసి ఫ్రమ్ టు అడ్రస్ పెట్టకుండా, సంతకం పెట్టకుండా అక్కడున్న ఒక బుడ్డోడిని దగ్గరికి రమ్మనమని తీసుకెళ్ళి, అదుగో అక్కడ ఆ అక్క ఉందే, ఆ అక్క పేరేంటి అని అడిగితే భానుమతి అక్క అని చెప్పాడు ఆ బుడ్డోడు. తీసుకెళ్ళి ఆ అక్కకి నేను ఇచ్చానని చెప్పి, ఇది ఇచ్చి నేను రమ్మన్నానని చెప్పి ఇంటి వెనక్కి తీసుకురారా అని చెప్పి పిల్లాడికి జేబులో చాక్లెట్లు పోసి ఒక 50 రూపాయలు డబ్బులు పెట్టాడు అవతలవాడు. అయితే వీడు కాస్త అవుట్ ఆఫ్ లైటింగ్లో ఉండేపాటికి వీడి మొహం కనపడిన బుడ్డోడు ఆ పక్కనే లైట్ వెలిగి రాజు మొహం బ్రైట్గా కనపడింది వాడికి. అయితే వెనకున్న వీడు కనపడలేదు, కానీ రాజే లెటర్ ఇచ్చాడు అనుకొని వెనక్కి తిరిగి బానక్కకేగా అంటే అంటూ రాజు ఇంకొక వైపున ఏరా కరెంట్ ఆన్ చేయమంటావా అన్న మాటకి అంటే అది వాడికి చెప్పాడు అనుకొని వెళ్ళి ఆ బుడ్డోడు అక్కడ భానుమతి అనే అమ్మాయి పెదనాన్న బాబాయ్ తీసుకోండి అని కాఫీలు టీలు అందిస్తూ ఉంటే, అక్క నీకు ఈ ఉత్తరం ఇమ్మనమన్నాడా అంకులు అని చెప్తే, ఏంటా ఉత్తరం అని ఆ అమ్మాయి తీసుకొని చదువుతుండగా ఆ పెళ్లిలో ఉన్న పెద్ద మనుషులు, పెద్దవాళ్ళు, ఆ ఊళ్ళో ఆడవాళ్ళు మొత్తం లేచి నుంచున్నారు. ఒక్కసారే ఒక 500 మందే. ఆ ఉత్తరం ఓపెన్ చేసి చదివింది భానుమతి. చదివితే, నువ్వు నా ప్రణయ సుందరివనే, నువ్వు నా కలల సుందరివనే, నువ్వు నా ఊహా సుందరివనే, నువ్వు నాకు నచ్చావనే ఆ అమ్మాయి వంపు సొంపుల్ని వర్ణిస్తూ ఆ అమ్మాయిని గురించి పొగుడుతూ మొత్తానికి ఆ లవ్ లెటర్ రాసేపాటికి ఊళ్ళో వాళ్ళందరికీ ఒళ్ళు మండిపోయి భానుమతి వాళ్ళ అమ్మ నాన్నలు ఆ లెటర్ తీసుకొచ్చిన బుడ్డోడిని గట్టిగా పట్టుకొని, ఎవడ్రా ఈ లెటర్ ఇచ్చి అక్కకి ఇమ్మనమంది నిన్ను అంటే వాళ్ళని చేయి పట్టుకొని తీసుకొచ్చి రాజును చూపించాడు. అంతే. వాళ్ళంతా కలిసి రాజు చొక్కా పట్టుకున్నారు గట్టిగా. ఏరా ఇది ఊరని మర్చిపోయి ఒళ్ళు బలిసిందా, కొవ్వెక్కిందా, ప్రేమాయణాలు సాగిస్తున్నావా? ప్రేమాయణాలు ఆఫ్టర్ ఆల్ షామ్యానాలు టెంట్లు వేసుకునే నీకు, నీ బతుక్కి మా కులం ఏంటో తెలుసా, మా పిల్ల ఏంటో తెలుసా, మేమేంటో తెలుసా, మా వంశం ఏంటో తెలుసా, మా పిల్లకి నువ్వు లవ్ లెటర్లు ఇస్తావంటరా అనే వాళ్ళు కత్తులు బరిసెలు కర్రలు తీసుకొని వచ్చేసి ఆ షామ్యానా ఓనర్ గారిని పట్టురండ్రా ముందని చెట్టు కట్టేశారు వీళ్ళని. షామ్యానా ఓనర్ వెళ్ళి వీళ్ళ కాళ్ళ మీద పడి, బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను, ఆ అబ్బాయి మీరు అనుకున్నట్టు తప్పుడోడో గాలి వెధవో కాదో, ఒకవేళ మీ అమ్మాయిని చూసి ఇష్టపడి ప్రేమించాడేమో అన్నా నేను చెప్పేది వినన్నా, అసలు దానికి నాకు ఏ సంబంధం లేదంటే నువ్వు ఆగు రాజు అని వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి గారు, వాళ్ళమ్మ కనకం గారు, వాళ్ళ తాతగారు నారాయణ గారు, వాళ్ళ నానమ్మ సరస్వతి గారు కోట్ల రూపాయల ఆస్తులు తీరిపోయి ఉన్నారు. మీరు కులం అంటున్నారే, వాళ్ళది మంచి కులమేనండి, ఫలానా కులం, ఆ అబ్బాయిది ఫలానా గోత్రం, ఇక మా దగ్గర ఎందుకు పనిచేస్తున్నాడని మీరు అనుకోవచ్చు. బాబు డిగ్రీ మొన్నే అయిపోయింది, కష్టపడితేనే సుఖాల విలువ తెలుస్తుంది, డౌన్ టు ఎర్త్ ఉండాలి మనుషులని వాళ్ళమ్మ మగపిల్లలిద్దరినీ కూడా తక్కువ నుంచే పెంచుకొచ్చుద్ది. రేపెక్కడ డబ్బు బాధ్యతలు అప్పచెప్తే మిస్యూజ్ చేసి చెడు అలవాట్లకు అలవాటు అవుతారేమోనని అని వాడు పాపం వాడికి తెలిసిందంతా బడబడ చెప్పుకొచ్చి ఒకగానొక్క చెల్లెలు పెళ్ళి అయిపోయి కూడా కాపురానికి కూడా వెళ్ళిపోయిందండి అని చెప్పుకొచ్చేసరికి, అయితే ఇంకే కొట్టటం ఎందుకు, కట్లిప్పండ్రా అన్నారు మగాళ్ళు. ఆడాళ్ళు అంతున్నప్పుడు నిజంగా మన అమ్మాయిని అంత ప్రేమించి మోజుపడుతున్నానని ఉత్తరాలు రాశాడు కదా, కాబట్టి వీళ్ళిద్దరికీ కలిపి ఇదే షామియానా వాడున్నాడుగా, జరిపిచ్చేయండిరా పెళ్ళి అనేపాటికి పెళ్ళా అన్నాడు రాజు. నేనెలా చేసుకుంటాను అంది భానుమతి. చేసుకోక వీడిప్పుడు నీకు ఉత్తరాలు రాసిన తర్వాత నువ్వు వేరే వాడిని చేసుకుంటే నువ్వు వీడికి ఏ వంపులు ఏ సొంపులు చూపిస్తే వీడు నీ మీద మోజుపడి మనసు పడ్డాడో నువ్వు వీడికి
ఏ కళ్ళతో సైగలు చేశావో, అలాగే ఏ ముగ్గేసి ముగ్గులో దించావో, ఏ కాఫీ ఇచ్చి కన్ను కొట్టావో అని రేపు నీ మొగుడు అడగడా ఏంటే? అయినా నీ అమ్మా బాబులు నీకెంతకన్నా ఘనమైన సంబంధం తేగలుగుతారా ఏంటి? పిల్లాడు ఒడ్డు పొడుగు చక్కగా ఉన్నాడు, దానికి తోడు బోల్డ్ లప్పు ఉందంటే వెనకమాల ఆస్తిపాస్తులు, చూడటానికి మెత్తగ్గా కనపడుతున్నాడు, డిగ్రీ చదివాడంటగా, నువ్వు డిగ్రీయేగా ఎలగబెట్టింది, ఎంతకన్నా పెద్ద సంబంధాలు తేగలుగుతారా ఏంటి? నీకు ఇచ్చే 3 ఎకరాలు 4 ఎకరాలకి నీ అమ్మ బాబు నోరు మూసుకొని చేసుకో, ఏమంటారు అని భానుమతి అమ్మా నాన్నలంటే ఆ ఊళ్ళో వాళ్ళంతా ఒకే మాట మీద ఉండే మనుషులు. దాంతో బలవంతంగా అది కాదండి నేను చెప్పేది వినండి అంటే, అబ్బాయి నువ్వేం మాట్లాడబాకు, నీకు మనసుకు నచ్చిందే ఉత్తరం రాశావు, నీ స్థితిగతులన్నీ మాకు నచ్చినవి, ఎటు పెళ్లి చేద్దామనే ఆలోచనలోనే ఉండారులే వాళ్ళమ్మ బాబులు, జరిగిందేదో జరిగింది, ఒరే ఇవాళ ఈ పెళ్లి కానిచ్చి రేపే వీళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టి ఈ టెంట్లో నెలని మాకండ్రా, మనం పంపినప్పుడే వెళ్ళాలి, ఊరు కదిలితే నీ టెంటుల్లోనే కప్పేస్తాం నిన్నని చెప్పి ముందు రోజు అవతల వాళ్ళ పెళ్ళి, నెక్స్ట్ డే రాజుకి భానుమతికి బలవంతంగా పెళ్లి జరిపించేసి తాళి కట్టనంటే, అబ్బాయి మా గురించి తెలియదు, మంచిగా ఉంటే ప్రాణం ఇస్తాం, తేడా వస్తే ప్రాణం తీస్తాం, ఏం కావాలి అనేపాటికి అసలే పిరుకోడాయ రాజు. దాంతో కట్టేశాడు తాళే. భానుమతి వీడెవడో, వీడి ఊరేంటో, వీడి తావేంటో, వీడి కుటుంబం ఏంటో, వీడి స్థితిగతులేంటో ఆ షామ్యానగాడు చెప్పాడంట, వీళ్ళు నమ్మారంట, దాంతో వీడితో నా మెళ్ళో బలవంతంగా తాళి కట్టించేస్తున్నారు, వెనక ముందు ఆలోచించుకొని పశువులు ఇవన్నీ అనే కోపంతో రగిలిపోతూ, ఏ అమ్మాయికైనా లైఫ్ మీద హస్బెండ్ అంటే బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వీడు తాగుబోతాడా, తిరుగుబోతాడా, చెత్తెదవా, వీడమ్మే వీడిని ఎత్తుకెళ్ళి టెంట్ల దగ్గర పడేయటం ఏంటి, వీడమ్మే అన్ని కోట్ల రూపాయల ఆస్తులుండి వీళ్ళతో పనులు చేపించటం ఏంటి, అది కూలి పనులు చేపించటం ఏంటి, ఎన్నో డౌట్లు భానుమతికే. దాంతో ఇక కాస్త శోభనాలయ్యి మనుగుడుపులు అయ్యాక ఈ 5 రోజులాగి హెల్దుగాలేరా టెంటు అని టెంట్ అతనికి చెప్పి ఆపేసిన తర్వాత అమ్మలక్కలందరూ కలిసి మీద చెయ్యనంటే కుదరదని ఇద్దరిని గదిలో తోసే బయట కూర్చున్నారు. కూర్చునేసరికి లోపలికి వెళ్ళిన భానుమతి కొర కోపంతో చంపేసేటట్టే చూస్తోంది రాజునే. రాజు అసలేమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు. అలా 5 రోజులు గడిచిపోయినాయి. ఆ తర్వాత భానుమతికి ఈలోపు చీరా సారా బట్టలు ఇచ్చి, ఒరే టెంటు ఇది తీసుకొని నువ్వు బదా అమ్మాయి అబ్బాయిని బస్సులో పంపుతామని, అబ్బాయి నువ్వే మా అమ్మాయిని కావాలనుకున్నావు, నువ్వే ఉత్తరం రాసావు, నువ్వే మోజు పడ్డావు, నువ్వే పెళ్లి చేసుకున్నావు, కాబట్టి కష్టమైన నిష్ఠూరమైన నీ అమ్మా బాబులకి నువ్వే చెప్పి ఒప్పించుకొని వాళ్ళనే ఏడకి తీసుకొనిరా, పెట్టిపోతల సంగతి తర్వాత ఆలోచిద్దాంలే కానీ అని చెప్పి, ఇదిగో అమ్మాయి సరిగ్గా ఉండవే, మొగుడు కోరుకున్నట్టు ఉండాలి, పెళ్ళాం కోరినట్టు ఉండాలి మొగుడు అని వాళ్ళు చెప్పేదేదో చెప్పి ఇక ఆ తర్వాత ఆ అమ్మాయిని రాజుతో బస్సు ఎక్కిచ్చేశారు. బస్సు ఎక్కిన తర్వాత ఆ అమ్మాయి అలా మౌనంగా కూర్చొని కిటికీలోంచి బయటికి చూస్తుండగా కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. బాధపడకండి అన్నాడు రాజు, నీకు కొద్దిగా అయినా మనస్సాక్షి అనేది ఉందా, నువ్వు అసలు మనిషివేనా, ఎంత దారుణంగా నాకు ఉత్తరం రాశావో, ఆ ఉత్తరాన్ని పట్టుకొని అసలే మూర్ఖులు మూఢనమ్మకాలు నమ్మే మంద మా ఊళ్ళో జనాలు, మా అమ్మ నాన్నలో ఏ హక్కుతో నా మెళ్ళో తాళి కట్టావు నువ్వు, డిగ్రీ దాకా చదువుకున్నాను నేను, జీవితం మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న అమ్మాయిని నేను, భర్తగా నా భర్త గురించి నాకేమీ తెలియొద్దా, నువ్వెవరో తెలుసా, నీ ముక్కు మొహం తెలుసా, నీ ఫ్యామిలీ తెలుసా, అసలు ఏ హక్కుతో నా మెళ్ళో తాళి కట్టావు నువ్వని భానుమతి ఏడ్చేసింది. దాంతో రాజు, మీరు తప్పుగా అనుకుంటున్నారండి, మీకు అసలు నేను ఉత్తరం రాయలేదు, మీకు రాసిన ఉత్తరం ఇదే కదా, దీనిలో చేతిరాత చూడండి, ఇది చూడండి, మీకు రాసిన ఉత్తరం నా పక్కన నరేంద్ర అని ఒకడుంటాడు కదా, వాడు మా షామ్యానాలోనే పనిచేస్తాడు, ఏ అమ్మాయి అందంగా కనపడ్డా ఆ అమ్మాయికి వలేయటం వాడికి అలవాటు, అలా వాడు మీకు ఉత్తరం రాసి పంపించినట్టున్నాడు. బాబు చీకట్లో నన్ను వాడిని చూసి కన్ఫ్యూజ్ అయి నేనే అనుకొని నేనే మీకు ఉత్తరం రాసి పంపించానని నన్ను చూపించాడండి, క్షమించండి, ఈ తప్పు నేను చెయ్యలేదండి, మీ వాళ్ళు బలవంత పెట్టేసరికి నేను తాళి కట్టాను, అక్కడికి ఎంతో చెప్దామని ప్రయత్నించాను, మీకు తెలుసు మీ వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు కాబట్టి నేను మిమ్మల్ని తాకలేదండి అని చెప్పాడు రాజు.
ఆ మాటలకి ఆ అమ్మాయి నిర్ఘాంతపోయి ఆ హ్యాండ్ రైటింగ్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక షాక్ అయింది. అనవసరంగా తమ ఊరివారు, తమ తల్లిదండ్రులు, తను కూడా అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని, అయ్యో క్షమించండి, మాట మాత్రం చెప్పుండాల్సింది, చెప్పే అవకాశం మీ వాళ్ళు నాకు ఇవ్వలేదు కదా అనేసరికి అయ్యయ్యో చాలా పెద్ద పొరపాటు, తప్పు జరిగిపోయింది, ఏమీ అనుకోకండి, ఇంకిత జ్ఞానం లేని మనుషులు, చదువు సంఖ్యలు లేని మనుషులు, ఏదో తొందరపాట్లో ఇలా చేశారు, ఈ పెళ్లికి మీరేం విలువ ఇవ్వక్కర్లేదు, నన్ను మీ భార్యగా మీరేమీ స్వీకరించాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే బస్ దిగేస్తాను, ఇట్నుంచి ఇటు మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళు మా అమ్మ నాన్నల్లా మూఢనమ్మకాలు పాటించే ఛాందసవాదులు కాదు, నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, అక్కడే ఉద్యోగం చేసుకుంటాను, ఈ పెళ్లి గురించి మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను, మీ స్థాయికి మీ హోదాకి తగిన అమ్మాయి, మీకు నచ్చిన అమ్మాయిని, మీరు మెచ్చే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి, కావాలంటే విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టమన్నా కూడా నేను ఇప్పుడే ఇక్కడే తెల్ల కాగితాల మీద మీరు నేను సంతకాలు పెట్టుకొని విడిపోదామని ఆ అమ్మాయి లేచి నిలబడింది. ఆ అమ్మాయి చేయి గట్టిగా పట్టుకున్నాడు రాజు. ఏమిటి అన్నదే. అన్న తరువాత ఎక్కడికి అన్నాడు. అంటే వెళ్తానండి అంటే వద్దు భాను అంటే అదేమిటి, మంచో చెడో తెలుసో తెలియకో నీ మెళ్ళో నేను 3 ముళ్ళు వేసేసాను, బంధుమిత్రుల సపరివార సమేతంగా అందరి ముందు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, మా నాన్నగారు నీకు ఒక విషయం చెప్పాలి, మా కుటుంబం గురించే, భార్యగా ఒక ఆడది మన జీవితంలోకి వచ్చాక ఎలాంటిదైనా ఆ భార్యనే మనం విడనాడకూడదు అనేటటువంటి కుటుంబాలు మావే, దాంతోనే నరకాలైనా పడతాను తప్ప పెళ్ళాలని మొగుళ్ళని వదిలేసే అలవాట్లు మా ఇళ్లల్లో లేవు, నువ్వు నా భార్యవే, నాలో సగానివే, నేను నీ మెళ్ళో తాళి కట్టాను, అలా ఎలా నిన్ను వదిలేస్తానో, నిన్ను పోషించుకోవాల్సిన బాధ్యత, నీ మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత నాదే, కన్యాదానం చేసి మీ వాళ్ళు నాకు అప్పగించిన తర్వాత నిన్ను అలా ఎలా వీధుల పాలు చేసి వెళ్ళమంటావు చెప్పు అనేసరికి, అంటే ఏంటి, నాతో కాపురం చేస్తావా, నేను నీకు నచ్చానా, మీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ, మీ హోదా ఏంటి, మా హోదా ఏంటి, జరిగిన విషయం తెలిస్తే అసలు మీ అమ్మా నాన్నలు ఊరుకుంటారా, నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తారా, కానీ కట్నం తీసుకురాకుండా వచ్చిన కోడల్ని నేను, నువ్వెక్కడా నేనెక్కడా అనేసింది భాను. దాంతో నేను చెప్పేది ఒక్కసారి విను అని ముందు మాట్లాడొద్దన్నాడు. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా కూర్చున్నాక రాజు వాళ్ళ ఊరు వచ్చారు. బస్ స్టాప్లో దిగాక ముందు ఆ అమ్మాయికి టిఫిన్ పెట్టించాడు. తిన్న తర్వాత కూర్చున్న తర్వాత ఇక ఆ అమ్మాయికి సరస్వతి నారాయణ దగ్గర మొదలుపెట్టి మొత్తం చెప్పుకొచ్చాడు రాజు. ఆ అమ్మాయి అలా షాక్ అయి వింటూ కూర్చుంది. మా ఇంట్లో మా నానమ్మ తాతయ్య చావడానికి కారణం మా అమ్మ. మీరందరూ అనుకుంటున్నట్టు మా నాన్నగారు లేరు, ఎప్పుడో దేశాల మీదకి వెళ్ళిపోయారు ఆయన. ఇక అన్నయ్యని నన్ను చిన్నప్పటి నుంచే ఇలా కొట్టి తిట్టి నరకాలు పెట్టి ఇలా పెంచింది. నీకు విషయం తెలుసా, నేను డాక్టర్ అవ్వాలనుకునేవాడినే, వాడు MBA చేసి పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకునేవాడు. మా కళల్ని ఛిద్రం చేసేసిందే, మమ్మల్ని చేతగాని వెధవల్ని చేసిందే, మాకు మంచి ఉద్యోగాలు వచ్చినా మేమెక్కడ తనకి ఎదురొడతామోనని చెప్పి అన్నయ్యని రోజు కూలీని చేసేసి నన్ను షామ్యానాల దాంట్లో పడేసిందే. ఇక మా చెల్లెల గురించి చెప్పాలంటే దాని గురించి స్త్రీ జాతే తల ఉంచుకుంటుందేమో నేను చెప్తే, అలాంటి ఆడదది. మాకు తినటానికి ఉండటానికి నిజంగానే షామ్యానాల ఓనర్ చెప్పినట్టు చాలా ఉంది భాను, కాకపోతే అది అనుభవించే రాతే మాకు లేదు. రోజు గంజినీళ్లే, రోజు రసం పోసుకొని తింటమే. వదిన ఎదురు చెప్పలేదు, అన్నయ్య మీద మాత్రం ఎంతెత్తున ఎగురుద్దే. ఇక అమ్మ పడేసి తంతే నోరు మూసుకుంటదే. అన్నయ్య మాత్రం ఈ నరకాలు భరించలేక నేను చస్తే పోద్ది పీడా పోద్ది, ఎందుకు ఈ వెదవ బతుకని విసిగిపోతున్నాడు ఒకవైపు నుంచే. ఇది మా కుటుంబం పరిస్థితి. ఇప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళాక నన్ను చచ్చేలా కొట్టుద్ది, నిన్ను కొట్టుద్దే. నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్ళి నీ చెయ్యి వదల్లేక, నువ్వంటే నాకెందుకో తాళి కట్టాక చాలా ఇష్టం కలిగింది, ప్రేమ కలిగింది. భార్యాభర్తలుగా జీవితాంతం మన ఇద్దరం కలిసి ఉండాలనిపించింది. దాంతోనే నీ చెయ్యి వదల్లేకపోయాను. ఇప్పుడు నిన్ను ఆ నరకంలోకి తీసుకెళ్తున్నాను, నన్ను క్షమించు అంటే, నేనేమి మీ వదిన లాంటి దాన్నో మీలాంటి దాన్నో కాదులే అందే. అంటే అన్నాడు. వెళ్దామా
అన్న తర్వాత సరే అన్నాక ఒక్క నిమిషం అని భానుకి హారం, నెక్లెస్, గాజులు, గొలుసు, అలాగే రాజు కూడా హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరాలు, ఆ అమ్మాయికి కొంత బంగారం, కొంత డబ్బు ఇచ్చారు ఇంట్లో వాళ్ళు. అయితే ఆ డబ్బుల్ని, ఆ బంగారాన్ని మొత్తం కలిపి రాజు ఒంటి మీద కూడా తీసి ఒక మూట కట్టి బొడ్లో దోపుకుంది. ఏంటిదంతా అన్నాడు రాజు. ఏమి లేదులే, చెప్తాను పదమనమని వెళ్ళిన తర్వాత విషయం తెలుసుకున్నటువంటి కనకం రెచ్చిపోయిందే. రాజును పడేసి చచ్చిపోయేలాగా, రక్తాలు వచ్చేలాగా కొట్టేసిందే. భానుని పడేసి తుక్కు కింద కొట్టిందే. కూతురికి అల్లుడికి ఫోన్ చేస్తే అల్లుడు కాలు మీద కాలేసుకొని కూర్చుంటే కూతురు భానుని మాధవి పిచ్చి కొట్టుడు కొట్టేసిందే. అన్నను పట్టుకొని రోకల బండ తీసుకొని కళ్ళల్లో కారం కొట్టి బట్టలన్నీ చించేసి కొట్టిందే. మధ్యలో భువన ఏదో మాట్లాడబోతే అలా ఒక 2 రౌండ్లు అమ్మ కూతుళ్ళు భువననిచ్చేశారు. ఆ తర్వాత నా కొడుకు కావాలంటే నీకు నువ్వెంత, నీ బ్రతుకెంత, పెద్దది ₹1,00,00,000 కట్నం, అలాగే కేజీ బంగారం, దాంతోపాటు పెద్దది ఎంత తెచ్చిందో తెలుసా, ఒక ప్రాపర్టీ తీసుకొని వచ్చిందే. నువ్వేం తెచ్చావే అని అడిగితే ఆ మాటకి భాను, నువ్వు నన్ను కొట్టినా పడతా, తిట్టినా పడతా, ఏం చేసినా పడతా, మీ స్థాయికి మీ హోదాకి తగిన కట్నం నేను తేలేదనే నువ్వు నన్ను హింసలు పెట్టినా, నరకాలు పెట్టినా, ఈ ఇంట్లో పని మనిషిగా అయినా పడుంటాను, కానీ పెనివిటిని వదిలి మాత్రం వెళ్ళే అలవాటు మా వంశంలోనూ లేదు, మా ఇళ్లల్లోనూ లేదు. అలా వెళితే మా ఊళ్ళో నన్ను రానివ్వను కూడా రానివ్వరు అన్న తర్వాత, అంటే ఏంటే నా కొడుకును వదలవా, లేదంటే ఆ కట్నంతే మేమంత ఇచ్చుకోలేం అందే. అన్న తర్వాత అయితే నా కొడుకును వదిలే, నేను నా పెనివిటిని వదలను అందే. అనేపాటికి ఏంది దరిద్రపు గోల అని ఇక అమ్మ కూతురు అల్లుడు కలిసి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని ఏసీలు వేసుకొని ఓ 10 ప్లేట్లు ఎత్తుకెళ్ళి భువన అక్కడ వాళ్ళకి తినటానికి పెట్టి బయటకు వచ్చిందే. రవి జరిగిన విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి తమ్ముడిని కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి మందు రాసుకుంటూ భాను అలా కూర్చుంటే భువన పగిలిపోయిన తలకి కాఫీ పొడేసి కట్టుకట్టి అక్కడక్కడ పగిలిపోయిన గాయాలకి పసుపు రాస్తూ భువన తనకి రాసుకుంటూ, బాధపడకమ్మా చెల్లి, ఏడవకు, ఏ పాపం చేసుకున్నావో నేను అనుభవించేది చాలదని ఈ నరకంలోకి నువ్వు కూడా వచ్చి పడ్డావంటే. ఆ అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది. బావ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ భర్తని దగ్గరికి తీసుకోవటం, భర్త బావని కౌగిలించుకోవటం, ఆ తర్వాత రాజుకి రవి ఫస్ట్ ఎయిడ్ చేయటం, భువన తన అసమర్థతతో అత్తతో ఆడపడుచుతో తన్నులు తింటాం. ఆ తర్వాత భువన ఎలాంటిదా అని చూసిందే. కల్లా కప్పటం లేకుండా వచ్చి ఆ అమ్మాయి తోడుకోడలకి సేవ చేయటం, ఆ తర్వాత అత్త ఆడపడుచులు బ్రహ్మరాక్షసులని, నరరూప రాక్షసులని అవి చెప్పినట్టు వినాలి, లేకపోతే చంపేస్తాయని గూడంతా ఎల్లబోసుకొని తన పుట్టింటి వాళ్ళు చేతగాని వాళ్ళని చెప్పుకుంది భువన. అదంతా వింటూ ఉంది భాను. నా పిల్లల్ని భూమి మీదకి రానివ్వదంట, అది చెప్పినప్పుడు కనాలంట, నా కడుపు తీయించి కాపర్టీ వేయించిందని మొత్తం భువన గోడంతా భువన వెళ్ళబోసుకుంది. రవి బాధపడకమ్మా అని భానుకి చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ మళ్ళీ చెప్పి ఏది ఏమైనా వాడి చెయ్యి వదలొద్దు అని మాత్రం చెప్పాడు. ఆ తర్వాత అమ్మని, కూతుర్ని, అల్లుడిని గమనించింది భాను. ముగ్గురు గదుల్లోకి వెళ్ళారు. గదుల్లోకి వెళ్ళిన తర్వాత అక్క బాత్రూమ్ ఎక్కడా అంటే అదిగో ఆ మంద గది ఉందే, ఆ గది పక్కనే ఉంది కామన్ బాత్రూమ్ అని చెప్తే వెళ్ళొస్తానని బాత్రూంలో నుంచి ఆ అమ్మాయి చెవి గోడ కానిస్తే, ఏంటమ్మా ఈ దరిద్రం, ఆడికి కూడా ₹1,00,00,000 కట్నం వచ్చి పడుద్దిలే, మిగతా అన్నీ కలిపి పెద్దదానికి ముట్ట చెప్పినట్టే ఓ 3-4 కోట్లు ముట్ట చెబుతారనుకుంటే ఇదేం దరిద్రం అని మాధవి అంటుంటే, ఏముంది అత్తయ్య మీకు తెలియందా, ఎంతసేపు చెక్ పెట్టాలంటే ఏ మ్యాటర్కైనా అంటున్నాడు సాగరు. అనంటే దాన్ని అలా ఎందుకు ఉండనిస్తానో వాణ్ణి, దాంతో మోజుతీరా కాపురం చేయని, మహా అయితే ఒక 5-6 నెలలు బయటికి ఏమీ తెలియనియకూడదు, ఈలోపు దాంతో ఇంటి చాకిరి వంట పని చేయించే దాన్ని కుంగదీసేసి కుళ్ళ పొడిసేద్దాం నువ్వు నేను కలిసే, ఒక మంచి రోజు చూద్దాం, చూసి 4 నిద్ర మాత్రలు కలిపేద్దాం, దానికి కలిపేసిన తర్వాత అదే బావిలో నీళ్లు తోడతా కళ్ళు తిరిగి కాలు జారి బావిలో పడిందని చెప్పి శవాన్ని తీసి ఈ ఎదవలు బయటికి వెళ్ళి వచ్చేలోపు పెద్దదాన్ని ఏ వంటగదిలోనో పడేసి దానికి
ఆడికి 4 నిద్ర మాత్రలు కలిపి చచ్చిందని శవాన్ని పడుకోబెడదాం, పేడ ఎరగడైపోద్ది. ఆ తర్వాత ఆడికి బోల్డంత కట్నాలు ఇచ్చే అమ్మాయిలు బొచ్చెడు మంది ఉంటారు. మగాడు ఎంతమందితో శీలం చెడ్డ రెడీగానే ఉంటుంది సమాజం. మగాడికి పిల్లనిచ్చి పెళ్లి చేయటానికి భయమేమీ లేదు అని చెప్పింది కనకం. చెబితే సరేలే మరి అట్లాగైతే అని కూతురు వచ్చి పాపం అమ్మ వైపును మాట్లాడి ఎంత హెల్ప్ చేసి అలిసిపోయినందుకు మీ అల్లుడు నేను కలిసి రెస్టారెంట్కి వెళ్తున్నామంటే నేను వస్తా పదమని దున్నదిన్నట్టు తినొచ్చింది కనకం. దాంతోపాటు కూతురుతో షాపింగ్ చేయించి అలా కాస్త గోల్డ్ జ్యువెలరీ, దాంతోపాటు అలా సఫైర్స్, ఎమరాల్డ్స్, పర్ల్స్ తీసుకొని బట్టలై కొనిచ్చి అలా జస్ట్ అల్లుడికి కూతురికి ఒక 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి అలా కూతురికి వెండి డిన్నర్ సెట్ అడిగితే కొనిపెట్టి వెండి ఉయ్యాలు కావాలంటే ఆర్డర్ ఇచ్చి డబ్బులు కట్టి అలా జస్ట్ అప్పుడే ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి ఇంట్లో పరిస్థితులన్నీ గమనించడం మొదలుపెట్టింది. రోజు రాజును కొట్టడమే, రవిని కొట్టడమే, తనని కొట్టడమే, భువనని కొట్టడమే, కూతురు వచ్చి కొట్టే, అమ్మ కొట్టే. ఆ అమ్మాయి అన్నీ గమనిస్తూ అంతా దాంట్లో ఒకటి కనుక్కుందే. చుట్టుపక్కల ఉన్న ముసలి వాళ్ళు, దిక్కు మొక్కులు లేని వాళ్ళు దీని దగ్గర వడ్డీ డబ్బుల కోసమని రావటం, అలా వాళ్ళకి కళ్ళు కనపడిన వాళ్ళు కాబట్టి ఇది ఎక్కడ సంతకాలు పెట్టమని వేలుముద్రలు నొక్కమంటే వాళ్ళు అక్కడ నొక్కేసి వెళ్ళటం, ఇది ఆ పక్కన సున్నాలు యాడ్ చేయటం, అంతా దాంట్లో కూడా పొలాల కౌలుదారీలు అందరూ వచ్చి దీంతో గూడు పుఠానీళ్ళు చేసి మాట్లాడటం, బావని మొగుణ్ణి తోడుకోడల్ని లెక్క చేయపోవటం, తోడుకోళ్ళు పుట్టింటి వాళ్ళు పిండి వంటలు బట్టలు అవి ఇది ఆర్డర్ ఇచ్చిన ప్రకారం నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ తేవటం, ఇది వాళ్ళని నానా మాటలు అంటే కూతుర్ని మూసుకొని పడుండమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవటం, ఇవన్నీ ఆ అమ్మాయి గమనిస్తూ కూర్చుంది. అంతా దాంట్లో ఆ అమ్మాయి గమనించిన ఇంకొక విషయం ఏంటంటే ఇక కనకానికి చదువు రాదు అనే. కనకం ఎవరెవరికో చెక్కులు ఇవ్వాల్సి వస్తే అన్నిటి మీద వేలుముద్రలు వేసుకొని ఆ వేలుముద్రలతో ఉన్న వాటి మీద అంకెలు మాత్రమే వేయటం వచ్చు. అలా అవన్నీ చూసింది ఆ అమ్మాయి. ఓహో అంటే ఇది నిషాని అన్నమాట. మా అమ్మ నాన్నలు నాకు ఇచ్చిన బంగారం డబ్బులు నేను దాచింది ఊరికినే పోదులే అని చెప్పి ఆ అమ్మాయి కూర్చొని ఆలోచించింది. ఈలోపు వీళ్ళ అమ్మ కూతుళ్ళు మొత్తానికి ఈ అమ్మాయిని ఎలా పైకి పంపాలా అనే వీళ్ళ ప్లానుల్లో వీళ్ళున్నారు. ఆ అమ్మాయి ఆ విషయం ఆల్రెడీ వినే ఉంది కాబట్టి భర్త అమాయకత్వం, బావగాడి అమాయకత్వం, ప్రపంచం వీళ్ళని లెక్క చేయకపోవటం, అమాయకుల కింద కట్టేయటం, మొగుడు తెచ్చే ఆ 15,000 అత్తే తీసుకోవటం, బావ తెచ్చే రోజుకు 500 తనే తీసుకోవటం, తోడుకోడలు రోజు బావ మీద గొడవాడటం, ఇవన్నీ చూస్తూనే ఉంది ఆ అమ్మాయి. అయితే ఒక రోజున అక్క నాతోరా అంటే పదమ్మా వస్తాను అని చెప్పి అత్త ఆడపడుచు కలిసి షాపింగులకి సినిమాలకి వెళ్తే ఎమ్మటే రారు. ఆడపడుచు మొగుడు కూడా వెళ్తాడు, వాడు వెనక మాలే. దాంతో మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ముందు కొంత డబ్బుని తీసింది లంగాకున్న పాకెట్లో నుంచి. ఇక భాను తీస్తే అన్నీ ఆ లంగాలో పెడతావేంటే అంటే నా లంగాలన్నిటికీ కూడా నేనే కుట్టుకుంటానక్క, నేనే జేబులు పెట్టి జిప్పులు పెట్టి కుట్టేసుకుంటాను. ఎందుకంటే ఇదివరకే కాలేజీలకు వెళ్ళేటప్పుడు ఏదైనా అవసరమైతే అమౌంట్ వ్యాలెట్లో పెడితే పోతాయనే దాంతో అలా ఫోను అవన్నీ పెట్టుకోవటానికి ఇందులోనే పెట్టుకునేదాన్ని అని చెప్పి అందులో నుంచి డబ్బులు తీసి కాస్త నిద్ర మాత్రలు ఇవ్వరా అని అడిగింది. మాయమ్మే మా తల్లే ఇది కొట్టే దెబ్బలకి నిద్ర పట్టట్లేదమ్మా, నాకు కూడా ఒళ్ళు నొప్పులు బిళ్ళలు తీసుకోవా అనే ఓ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని పిచ్చుకొక్క తిన్నట్టు తింటూ కూర్చుంది భువన. నీ బొంద నీ తలకాయ అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత అత్త వీళ్ళకి ఓ చికెన్లు మటన్లు నాన్ వెజ్లు ఎంతెత్తున వండమనమని చెప్పి అన్నీ దున్నలు తిన్నట్టు వాళ్ళు తిన్నాక మిగిలిపోయినవి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాళాలు వేసుకొని వీళ్ళకి మాత్రం అంత గొడ్డుగారంలో ఉప్పేసి అన్నంలో కలిపి లెక్క పెట్టి మనిషికి పిండాలు పెట్టినట్టు కరెక్ట్గా 3 ముద్దలు అక్కడ పెట్టి ఇక కరెక్ట్గా 1 చెంచాడి పెరుగులో 1 లీటర్ నీళ్లు పోసి చేత్తోనే తిప్పేసి అవి కడుపులో తిప్పేసుద్ది ఆ అమ్మాయికి చూస్తేనే. తలా 1 గ్లాసుడు పోసుకొని తాగమని చెప్పి అత్త రోజు అలా వెళ్ళిపోద్ది. అయితే ఆ రోజు కూడా అలాగే వీళ్ళకి వండమని పెద్ద మెనూ వచ్చింది. ఆ మెనూ అంతా ప్రిపేర్ చేయటం మొదలుపెట్టారు తోడుకోడళ్ళిద్దరు కలిసి. ఆడపడుచు మొగుడిని తీసుకొని నేను ట్రిప్కి వెళ్తున్నానని చెప్పి ఆల్రెడీ ఫుడ్ అంతా ప్యాక్ చేయించుకొని ఆ దున్నపోతు వెళ్ళిపోయింది వాడిని తీసుకొని. ఇక అత్తకి అన్నీ వండాక తెచ్చిన నిద్ర మాత్రలు మెత్తగా పొడిగట్టి అన్ని ఫుడ్ ఐటమ్స్లో కలిపేసింది భాను. అయ్యయ్యో
అవి అత్త తినేవే అంది భువన. అక్క నువ్వు నోరు ముయ్యకపోతే మూతి మీద వాత పెడతా, నా సంగతి తెలియదు అనేసరికి నోరు మూసేసింది భువన. అవన్నీ తిన్నటువంటి కనకం దున్నపోతు పడుకున్నట్టు పడుకుంది ఒళ్ళు తెలియకుండా. ఇక కనకం గదిలోకి వెళ్ళి చెంప మీద 4 సార్లు కొట్టి చూసింది. భాను కదలట్లేదనే దాంతో ముందు ఆ అమ్మాయి అత్త బొడ్లో ఉన్న తాళాలు గుత్తి ఒక్క గుంజు గుంజి అత్త రూములో ఉన్న వార్డ్రోబులన్నీ ఓపెన్ చేస్తే ఒక దాని నిండా డైమండ్స్, వెండి, గోల్డ్, దాంతోపాటు డాక్యుమెంట్స్, ఒక దాని నిండా క్యాష్ ఇవన్నీ పెట్టుంటే పెద్ద కోడలు చూసి కింద కూర్చుండిపోయింది. వామ్మో ఇదంతా ఎక్కడదే అమ్మా అనేసరికి ఇష్యూ అని భాను డాక్యుమెంట్లు తీసి ఆ డాక్యుమెంట్లన్నీ తన బొడ్లో ఉన్నటువంటి ఐఫోన్ తీస్తే ఫోన్ ఉందా నీకు అంది భువన. నోరు ముయ్యక్క అని చెప్పి టకా ఆ డాక్యుమెంట్లన్నీ మామగారు ఆస్తి అత్త పేరు మీద రాసినట్టు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ కూడా ఫోటోలు తీసుకొని మళ్ళీ ఏమీ ఎరగనట్టు తాళాలు వేసేసి అత్త బొడ్లో తాళాలు గుచ్చేసిన తర్వాత ఏందే ఇదంతా అంది భువన. అక్క నువ్వు ఈ విషయం బయటికి చెప్పావనుకో నేనెందుకు చెప్తానే అన్న తర్వాత నా గురించి నీకు తెలియదక్క అంది భాను. ఆ తర్వాత భానుమతి వాటిని తీసుకొని లాయర్ గారిని కలిసి లాయర్ గారి దగ్గర ఆస్తి మొత్తం కనకం తిరిగి తన కొడుకులిద్దరి పేరు మీద రాస్తున్నట్టుగా పత్రాలు ప్రిపేర్ చేయించింది. బంగారం అమ్మేసి కట్టేసింది స్టాంప్ డ్యూటీలకు కావాలనే. ఇక కట్టేసిన తర్వాత ఇవన్నీ భువన పక్కనే ఉండి చూస్తూ నుంచుందే. ఏంటో నాకంతా అర్థం కావట్లా, అదెందుకు ఏలు ముద్ర వేసుద్దంటావు, ఎవరూ వెయ్యరక్క మనమే వేయిస్తాం అంటే నీ వల్ల నా వల్ల అవుద్దా? ఆ గేదె చేత ఏంచటం, అది మాళీ గేదె, అది కొట్టిందంటే లేవలేమమ్మా మనం అనేసరికి నీ వల్ల కాకేగా అక్క, చేతకాకేగా నువ్వెలా ఉన్నావు, ఇప్పుడు కూడా నాకు నువ్వు హెల్ప్ చేయలేదనుకో అక్క, నువ్వు నీ పిల్లలు రేపొద్దున అడుక్కు తిని వాళ్ళ అమ్మ కూతుళ్ళ కాళ్ళ కింద మనం బానిసలమై బ్రతకాల్సి వస్తుంది. చూడక్క మన మామగారు మెతక మనిషే, ఇది కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఫుట్పాత్దే, దీనికి పొట్టబొడిస్తే అక్షరం రాదు, వాళ్ళకేదో అభ్యుదయ భావాలు ఆదర్శవాదాలు ఉండి దీన్ని కోడలుగా తెస్తే ఇది వాళ్ళ అమ్మా నాన్నని పైకి పంపి మన మామ ఇంట్లోంచి పారిపోయేలా చేసి ఆస్తంతా దీని పేరు మీద నొక్కించుకొని కూతురుకు 30 కోట్లకి దోచి ఇంకా దోస్తూనే ఉంది. అదే ఇలా దోచి పెడితే కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని మనకు మిగిలేదేంటంటాం? మన మొగుళ్ళు ఏం తప్పు పాపం చేశారని నీ మొగుడు అలా కూలి పనులు చెయ్యాలి, నువ్వు పిల్లల్ని కనకుండా కాపర్టీలు వేయించుకోవాలి, నీ పుట్టింటోళ్ళేమో నిన్ను నోరు మూసుకొని పడుండమని చెప్తారు, ఆవిడ వెళ్ళమంటే మనం మొగుళ్ళ గదుల్లోకి వెళ్ళటం ఏంటి, అది మనకు పచ్చడి మెతుకులు కలిపి పెట్టడం ఏంటి, నా మొగుడిని పడేసి అది నా కళ్ళెదురుగానే నాతో సహా తంతం ఏంటి, నేను నీలాంటి ఆడదాన్ని కాదే అని చెప్పింది భాను. అర్థమైంది ఆ విషయం అంది భువన. ఆ తర్వాత పేపర్లన్నీ ప్రిపేర్ చేయించి తీసుకొచ్చిన తర్వాత వస్తూనే నిద్ర మాత్రలు తెచ్చి మెత్తగా దంచి కనకానికి స్వీట్స్ అన్నిట్లో కలిపి పెడితే తిని పడుకుందే. ఎటు నిషానీదే కాబట్టి వేలుముద్ర చెల్లుద్ది కాబట్టి అన్నిటి మీద వేలుముద్రలు నొక్కిచ్చి చేతిని శుభ్రంగా కోకోనట్ ఆయిల్తో క్లీన్ చేసి మళ్ళీ కనకాన్ని అలా పడుకోబెట్టి పేపర్లు తీసుకొని రవి రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటివి అని అడిగితే ఇది మీ నాన్నగారి యావదాస్తి మొత్తం మీ పేరు మీద రాస్తున్నట్టుగా పేపర్లు లాయర్ గారితో నా నగలమ్మి ప్రిపేర్ చేయించి ఈవిడితో వేలుముద్రలు వేయించి ఆస్తంతా మీ పేరు మీద రాయించాను అని చెప్పేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి రాజు అయితే భానుని కౌగిలించుకుంటే రవి ఆ అమ్మాయి చేతులు పట్టేసుకుంటే భువన కాళ్ళే పట్టుకోబోయిందే. భువన వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చి కూతుర్ని కాండ్రిచ్చి ఉమ్మి నీ బతుక్కి ఇది కూడా చేత కాదు, నీ బతుకుచ్చాడా అన్న తర్వాత ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి, మనం ఈ ఊరు వదిలి పారిపోదాం అన్నారు రవి రాజు. అలా కాదులే, మీకు తెలీదు, మనం ఆస్తి మాత్రమే మన పేరు మీద రాయించుకున్నాం, కౌలుదారీలందరూ దాని చేతిలోనే ఉన్నారు, ఇది కాదు చేయాల్సిన పనని వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఆల్రెడీ పిలిపించి అక్కడ హోటల్ రూముల్లో ఉంచి బయ్యర్లను తీసుకురమ్మన్నాను నాన్న, తీసుకొచ్చారా అంటే రెడీగా ఉన్నారమ్మా అని చెప్పాక డాక్యుమెంట్లు వాళ్ళకి పడేసి మొత్తం ఉన్న రేటు ఇది, ఇమీడియట్గా మాకు నెల రోజుల్లో అన్నిటికీ
క్యాష్ కావాల్సింది ఎంత అని చెప్పిన తర్వాత సరేనన్నారు వాళ్ళు. ఈ నెల రోజులు అత్త కొట్టినా పడాలి, తిట్టినా పడాలి, నువ్వు రెచ్చిపోవటం, ఆడపడుచు ముందు గొంతెత్తటం, నువ్వేదో ఆస్తి అంతా నీకు వచ్చేసింది అన్నట్టు నువ్వు బయటపడటం చేసావంటే అక్క చాలా ప్రమాదం అంది భాను. నేనెందుకు వాగుతానమ్మా, వాగనంటే వాగితే దీని తలకాయ నరికే మా అల్లుడికి మేమే ఇంకో పెళ్లి చేస్తామని చెప్పారు భువన వాళ్ళ అమ్మ నాన్న. ఆ తర్వాత నెల అయిపోయిందే. వాళ్ళు మొత్తం ప్రాపర్టీలన్నీ కొనుక్కొని రాజుతో రవితో రిజిస్ట్రేషన్లు చేయించేసుకొని కోట్ల రూపాయల డబ్బు ట్రాలీలే ఇచ్చెళ్ళారు వీళ్ళకే. ఆ డబ్బులను చూసి భువన కళ్ళు తిరిగి పడిపోయింది రవి మీద. ఆ తర్వాత ఈ డబ్బు అంతా ఎక్కడ పెట్టాం, ఇప్పుడు ఎక్కడికి ఎత్తుకెళ్ళాలి అన్నారు రవి రాజు. మీరు కంగారు పడద్దు, మన నలుగురు పేర్ల మీద నేను ఆల్రెడీ అకౌంట్లు ఓపెన్ చేసే ఉంచా. అలాగే నా పుట్టింటి ఊర్లో ప్రాపర్టీలకని చెప్పి కొన్ని పొలాల మీద స్థలాల మీద పెట్టుబడులు పెట్టడానికి నేను ఆల్రెడీ మనం కొనడం కోసం కొంతమందిని ప్రిపేర్ చేసే ఉంచా. మా నాన్న తీసుకొచ్చాడు అని చెప్పాక ముందు కొంత అమౌంట్ పెట్టి స్థలాలు పొలాలు కొనేసి వీళ్ళ నలుగురు పేరు మీద రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఆ తర్వాత మిగిలిన డబ్బంతా నలుగురు అకౌంట్లో వేసేసుకున్నారు. వేసుకున్న తర్వాత పొద్దుననంగా పుట్టింటికి వెళుతున్నాను. మా పుట్టింటి వాళ్ళు నాకు చీర పెట్టి వెండి గిన్నె పెడతానన్నారు. చిన్నదానికి కూడా పుట్టిల్లు లేదు కాబట్టి దాన్ని కూడా రమ్మనమన్నారు. దానికి కూడా మా పుట్టింటి వాళ్ళే పెడతానన్నారని పెద్దది చిన్నదాన్ని తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు దాకా రాలేదేంటని కనకం ఆలోచిస్తా కూర్చుందే. ఒకవైపున కనకానికి మెసేజ్లు ఫోన్లు వస్తున్నాయి. మీ ఇద్దరు అబ్బాయిలు కలిపి మీ ఆస్తి అమ్మేశారు అనే. కనకానికి ఒకవైపున ఏమీ అర్థం కావట్లేదు. ఈ ఎదవల ఆస్తి అమ్మటం ఏంటి, ఆస్తి అంతా నా పేరు మీద ఉంటే అని ఆలోచించుకుంటూ కొడుకులు కోడళ్ళు వచ్చాక ఎక్కడికి వెళ్ళారా మీరని వాళ్ళని కొట్టడానికి మీదకి వెళ్ళింది. అంతే. వస్తానే ఒక 2 కేజీలు గొడ్డుగారం, దాంతోపాటు 4 ఇనప చువ్వలు, దాంతోపాటు ఒక 20 బెల్టులు, 2 రోకల బండలు కూడా తెచ్చుకుంది భాను. అవి పెట్టి తుక్కు కింద సగం ముందు తీయక్క పక్కకి అన్నాక భువన అందిస్తుంటే కనకాన్ని ఉతికి పారేసి కనకం మీదెక్కి కూర్చుంది భానుమతి. ఏమే, ఎలా కనపడుతున్నానే నేను నీకు? మనిషివా పశువు అంటే నువ్వెంత, నీ బ్రతుకెంత? అడుక్కు తినే నిన్ను ఆ సత్యమూర్తి గారికి ఇచ్చే నీ అత్తామామలు పెళ్లి చేస్తే వాళ్ళని నానా మాటలని పైకి పంపి మొగుడిని పారిపోయేలా చేసి నీ బతుక్కి తల్లో పూలు, చేతికి గాజులు, కాళ్ళకి మెట్లు, మెళ్ళో మంగళసూత్రం ఎక్కడి నుంచి వచ్చినాయే ఇవన్నీ నీకు? ఆ మొగుడు కడితే కాదా వచ్చిందే? మొగుడిని తన్ని మొగసాలకు ఎక్కిందంట వెనకటికి ఎవతో నీలాంటిదే పనికి మాలిందానా? ఏం తప్పులు చేశారని భావని నా మొగుడిని కొడతావే? ఏం తప్పులు చేశామని మమ్మల్ని కొడతావే? ఎందుకు వాళ్ళను చదువుకోనివ్వు? ఎందుకు వాళ్ళకి నచ్చిన ఉద్యోగం చేయకూడదు? ఎందుకు జీతాలు తీసుకుంటావు? ఆస్తి మొత్తం నీ కూతురికి దోచిపెడతావా? మొత్తం రాజ్యాంగాలు మీకు ఇష్టం వచ్చినట్టే నడిపించుకుంటూ వెళ్తే ఇంకా మేమెందుకే? నేను భువన లాంటి దాన్ని అనుకుంటున్నావా? కాదు. నీలాంటి దాన్ని అనుకుంటున్నావా? కాదు. మా ఊళ్ళో ఆడపిల్లలకి పుట్టిన దగ్గర నుంచే రోషం పౌరుషాలని నూరిపోసి రంగరిచ్చి తెలివితేటల్ని నేర్పి మరీ పెంచుతారు. నేను డిగ్రీ చదువుకున్నా. నీ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని నేను అవపోసన పట్టాను. వచ్చిన తర్వాత నువ్వు కొట్టిన ప్రతి దెబ్బ నీకు వడ్డీతో సహా ముట్టజెప్పే వంశం నుంచి వచ్చానే నేను. పుట్టిన కాడి నుంచి పందెం కోళ్ళు, నాటుకోళ్ళు, పోట్ల గిత్తల్లాగా పొట్టేళ్లను తిని పెరిగిన ఆడపిల్లలమే మేము. రోకళ్లతో పెట్టి దంచితే మేము మళ్ళీ అవతలవాడు నోరెత్తటమే ఉండదు అనే కనకాన్ని తుక్కు కింద కొట్టి వదిలిపెట్టిందే. ఆ తర్వాత కొడతావా నా మొగుడిని? కొడతావా తోడుకోడల్ని? తీయించుతావా కడుపులు? కొడతావా బావని? కొడతావా నన్ను? నా పుట్టింటి వాళ్ళు ఏమన్నా నాకు సాయం చేయాలనుకుంటున్నావా? దిక్కుముక్కు లేనిదాన్ని అనుకుంటున్నావా? భువనని పడుండమన్నట్టు నన్ను పడుండమనే వాళ్ళు కాదే వాళ్ళు. అవును, రాయించుకున్నావు ఏంటి అయితే? నీ మొగుడికి కాదా నువ్వు వాళ్ళిద్దరినే కన్నదే? వాళ్ళకి లేదా ఆయన ఆస్తి మీద హక్కు? ఎందుకు పెట్టవు? నీ కూతురికి 30 కోట్లు దోచిన తర్వాత నువ్వు ఇంకా ఎవడి కోసం పెడతావే నువ్వు అని. అక్క వీడిగో దాని బొడ్లో తాళాలు ఓపెన్ చేయి బావా, మొత్తం వార్డ్రోబులు అన్నాక అక్క ట్రాలీలు తెచ్చుంచాంగా కొత్తవి ఓపెన్ చేయి అన్న తర్వాత ఓపెన్ చేశారు. చేసిన తర్వాత మొత్తం అందులో ఉన్న పట్టు చీరలు, నగలు, వెండి, బంగారం, డైమండ్స్ మొత్తం అందులో సర్దేసేయండి 4 ట్రాలీల్లో అన్న తర్వాత నా కూతుర్ని పిలిపిస్తా, మీ అంతు తేలుస్తా అంటే మర్చిపోయా, అదొకటి ఉంది కదూ పిలిపించవే అని అక్కడే కూర్చుంది భాను. కూతురికి ఫోన్ చేస్తే అల్లుడిని తీసుకొని వచ్చేసరికి
అప్పటికే కనకానికి ఒళ్ళంతా కారం కొడతానే ఉన్నారు కూర్చోబెట్టి భాను వాళ్ళు. మాధవి వచ్చి రావటంతోనే ఇదంతా విని ఎదురు తిరిగిపోయింది భాను మీద. దాంతో కళ్ళల్లో కారం కొట్టి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి ఎర్రగా ఇనప చువ్వలో భువన కాల్చిస్తే ఒళ్ళంతా వాతలు పెట్టే ఈలోపు రవి రాజు కలిసి సాగర్ని తుక్కు ర్యాక్ కొట్టి వదిలిపెట్టారు. పెళ్ళైన తర్వాత అసలు నీకేం పనిరా హిజ్రాగా పద్దాకి ఇక్కడికి వస్తావు, అసలు నువ్వు పద్దా గేఫెలోలాగా దాన్ని వేసుకొని ఇక్కడికి వచ్చి దోచుకెళ్ళటానికి నీ అమ్మ మొగుడు సొమ్మేమైనా ఇక్కడ ఉందనుకుంటున్నావా, నీ తాతగాడి సొమ్మేమైనా ఇక్కడ పెట్టాను అనుకుంటున్నావా, ఎన్నాళ్ళు దోచుకు తింటారా పెళ్ళాలను అడ్డం పెట్టుకొని చీప్ ఫెలో ఇలాగా అని తుక్కు ర్యాక్ కొట్టిన తర్వాత పద అత్తయ్య కోర్టుకి వెళ్దామని మీ అంతు తేలుస్తానే అందే ఆడపడుచో. శుభ్రంగా వెళ్ళి తేల్చుకోండి, ఒక్క నిమిషం అని 2 వెంట్రుకలు పీకి చేతిలో పెట్టి ఇది మీరు మమ్మల్ని చేసేది పోండే అన్న తర్వాత లాయర్ గారి దగ్గరికి వెళితే ఈవిడ నిజంగా కూడా సంతకం పెట్టలేదు కదమ్మా, నిషానీయే కదా, వాళ్ళు కరెక్ట్గానే ఈవిడతో పెట్టించుకున్నారు వేలు ముద్రలో. ఆయన తండ్రి రాస్తే కొడుకులకే కదా చెందుద్దే, ఆయన ఈవిడికి రాసినట్టు మాత్రం ఏమైనా ఈవిడ రిజిస్టర్ ఆఫీసు తెచ్చి రాయించుకుందా. ఒకప్పుడు ఆయన గుండెల మీద కూర్చొని మెమ్మ ఆయనతో సంతకాలే పెట్టించింది, మరి అలాగే వాళ్ళు ఇప్పుడు ఏలు ముద్రలు నొక్కిచ్చారు, ఏం చేద్దాం అన్నాడు లాయరు. ఆల్రెడీ భాను లాయర్ని కొనేసి చాలా కాలం అయిపోయిందే. ఆ తర్వాత చేసేదేమీ లేక ఇక ఇంకా 4-5 లాయర్ల దగ్గర తిరిగిన ప్రయోజనం లేక నోరు మూసుకోవాల్సి వచ్చింది వీళ్ళు. ఆ తర్వాత ఇంటికి వచ్చి వీళ్ళని గెంటేద్దామని అమ్మ కూతురు అనుకుంటే మళ్ళీ 2వ రౌండు ఈసారి మొత్తం 4 కలిపి చితక్ కొట్టేసేపాటికి పోలీస్ కేసు కూడా పెట్టారు. మాకేదైనా జరిగితే వీళ్ళ 3 వల్లే మాకు ప్రాణహాని అని. దాంతో పోలీసులు తీసుకెళ్ళి ఇంకో రౌండ్ డబ్బులు పడేసేపాటికి భాను తుక్కురాగొట్టి రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలనే పాటికి మాధవి సాగర్ కనకం బతుకు జీవుడా అనుకుంటూ నేను నీతోనే ఉంటానంటే ఆ రామ్మ అనే కూతురు తన ఇంటికి తీసుకెళ్ళింది అమ్మనే. తీసుకెళ్ళిన తర్వాత ఇక ఆస్తిని సమానంగా పంచుకొని ఆ నగల్ని డబ్బుని సమానంగా పంచుకొని ఆ తర్వాత ఆ ఇల్లంతా కూడా రెనోవేషన్ చేయించుకొని ఇక మొగుళ్ళు ఇదివరకిట్లాగా అలా కూలి పనులు చేయటానికి వీల్లేదు అనే దాంతో భాను మీకేమి ఇష్టమో అదే చేసుకోండి ఇప్పుడు అని చెప్పింది. అయితే రవికి ఎప్పటి నుంచో ఒక కల ఉంది, పెద్దది ఒక షాపింగ్ మాల్ లాగా పెట్టుకోవాలి అనేదే. ఇద్దరు కలిసి అదే పెట్టుకోవాలని ప్లాన్ చేస్తూ ల్యాండ్ కోసం వెతుకుతున్నారు, ఓన్గానే పెట్టుకుందామని. ఈలోపు మామగారు ఎక్కడున్నాడోనని వెతికించడం మొదలుపెట్టింది. మనుషుల్ని పెట్టి యాడ్లు ఇచ్చి భానుమతి చాలా త్వరగానే వారం రోజుల్లో దొరికిపోయాడు ఆయన. జరిగిందంతా చెప్పి ఆయన ఇంటికి తీసుకొచ్చారు. నన్ను క్షమించండి నాన్న అని కొడుకుల కాళ్ళు పట్టుకోబోతే ఏమిటిది నాన్న, మీరు ఆవిడ్ని కంట్రోల్ చేయాల్సింది పోయి వద్దురా, నేను అలాంటి ఆడదానికి ఎదురు వెళ్ళలేను, ఎందుకో తెలుసా నాకు దాన్ని చూస్తేనే భయం, దాంతో నేను కాపురం చేస్తే పుట్టలేదురా, అది నాతో కాపురం చేస్తే పుట్టారు మీరు అనేపాటికి కోడళ్ళు తల వంచుకొని ఆయన మంచి మనసు వాళ్ళకు అర్థమైందే. ఆ తర్వాత మామగారి పర్యవేక్షణలో ఆయన తల్లిదండ్రులకి అప్పుడు వాళ్ళు చేయించాల్సిన ఆఖరి క్రతువులు ఆబ్దికాలు ఇన్నేళ్లుగా పెట్టిన మాసికాలు అన్నీ కంప్లీట్ చేయించి ఆత్మశాంతికి అన్నీ పూర్తయ్యాక ఇక రవికి రాజుకి ఒక ప్లేస్ దొరికితే సత్యమూర్తి కొడుకులిద్దరికన్నా పీజీ చదువుకున్నాడు ఆ రోజుల్లోనే పెద్ద యూనివర్సిటీలో, కాబట్టి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించి శంకుస్థాపనలు అన్నీ అయిపోయి ఓపెనింగ్స్ అయిపోయిన తర్వాత షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకున్నారు రవి రాజు. సత్యమూర్తి డైరెక్షన్ ఇస్తూ ఇలా హ్యాపీగా కొడుకులు వ్యాపారాలు చేసుకుంటూ ఆయన పర్యవేక్షణలో వాళ్ళ బ్రతుకులు హ్యాపీగా ఉన్నాయి. పోయిన తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకొని వాళ్ళ పేరు మీద అన్నదానాలు దాన ధర్మాలు దైవ కార్యాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాడు సత్యమూర్తి. భువన గర్భవతి అయ్యింది, ఒంటి మీదకి నగలు వచ్చినాయి, కడుపు నిండా తిండి వచ్చింది, కంటి నిండా నిద్ర వచ్చింది, మనశ్శాంతి వచ్చింది, కారుల్లో తిరుగుతున్నారు, ఏసీల్లో ఉన్నారు, ప్రశాంతంగా ముందు పిల్లల్ని కన్నది 2 భువన, భానుకి 2 పుట్టారు. హనీమూన్లకి వెళ్ళొచ్చి హ్యాపీగా ఉన్నారు మొగుడు పెళ్ళాలు.
పుట్టిన మనవళ్ళు మనవరాళ్ళని చూసుకొని వీళ్ళ పుట్టింటి వాళ్ళు మురిసిపోయారు. ఇదంతా భాను వల్లే సాధ్యమైందని అందరూ ఊరంతా చెప్పుకోవటం మొదలుపెట్టారు. సత్యమూర్తి గారు మనవళ్లతో మనవరాళ్లతో ఆడుకుంటూ ఆయన శేష జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక కనకం విషయానికి వస్తే అల్లుడికి కనకం మొయ్యలేని భారంగా, ఇక పెళ్ళానికి తలగడ మంత్రాలేసి మీ అమ్మ ఇప్పుడు ఇంటి పని వంట పని చేయటానికి కూడా పనికిరాదు, కూర్చున్న చోట నుంచి అంత భారీ శరీరంతో కదలదు, మీ అమ్మని మేపుతుంటే లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి, మీ అమ్మకి ఎక్కడి నుంచి ట్రీట్మెంట్లు చేయిద్దాం, మన ప్రైవసీకి మీ అమ్మ అడ్డం కదో, నాకు నువ్వు పద్దాకా కావాలనిపిస్తున్నావు, ఏంటి డిస్టర్బెన్స్, అయినా కొడుకులు మొగుడు ఉన్నప్పుడు వాళ్ళు బాగానే బాగుపడ్డప్పుడు మనం చూడటం ఏంట్రా ఇదంతా అనే పెళ్ళానికి చెప్తే ముందు అమ్మని ఇసుక్కుందే, కనకం పట్టించుకోలే, తర్వాత అమ్మని కొట్టిందే, ఎందుకే కొడుతున్నావు అనేసరికి ఆ తర్వాత అమ్మని నానా మాటలు అని మొగుడు పెళ్ళాం ఇద్దరూ కలిసి కొట్టారు కనకాన్నే. మొత్తం నీకేం పెట్టలేదే నేను అంటే, ఏం పెట్టావే నువ్వు నాకు, అంత ఒళ్ళు పై తెలియకుండా పంది తిన్నట్టు తిని వాళ్ళకి వేలు ముద్రలు నొక్కొచ్చావు పనికి మాలిందానా, మొత్తం వాళ్ళకు ఊడిసిపెట్టి ముష్టి 30 కోట్ల నువ్వు నాకు పెట్టేదనే అత్తని కూడా చూసుకోకుండా అల్లుడు కూతురు కొట్టి గెంటేశారు. అక్కడికి కొడుకుల దగ్గరికి మొగుడు దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పాలా, అబ్బే మనలో ఉన్న మదం బలుపు చెప్పనివ్వవుగా అవి. దాంతో కూతురు గుమ్మం ముందే 10 రోజులు పడిందే. చుట్టుపక్కల వాళ్ళందరూ రకరకాలుగా చెప్పుకుంటున్నారనే మొగుడు పెళ్ళాం ఇద్దరూ కలిసి సరే క్షమించమని లోపలికి తీసుకొస్తే మీ మంచి మనసు నాకు తెలుసనే కూతురు ఎంత తప్పుడుదైనా కూడా కరెక్ట్గానే కనిపిస్తుంది, ఎందుకంటే తనలాంటిదైనప్పుడు ఎదుటి వాళ్ళకే. దాంతో ముందు అమ్మకి స్నానాలు చేయించి బాగా మేపిన తర్వాత శుభ్రంగా తినే వాటిల్లో నిద్ర మాత్రలు కలిపి ఒక రైలు ఎక్కించి ఊరు పేరు లేకుండా 4 రైళ్లు మార్చి ఆ నిద్ర మాత్రలను ఆపకుండా డోసు కలుపుతో మొగుడు పెళ్ళాం ఫ్లైట్ ఎక్కి వెనక్కి వచ్చేశారు. కనకానికి చదువు రాదో, తెలుగు తప్ప వేరే భాష రాదో, అక్కడ ఎలా బ్రతకాలో తెలియదు, ఒంటి మీద కట్టు బట్టలు తప్ప ఏమీ లేవో, కడుపు నకనకలాడిపోతుంటే ఎక్కడున్నా జోలి పట్టి బిచ్చమెత్తితే అది ముష్టి నని ఏ భాషోడికైనా తెలుసుగా. అలా ముష్టెత్తుకుంటూ కనపడ్డ ట్రైన్లన్నీ ఎక్కుతూ మొత్తానికి అలా ట్రావెల్ చేసుకుంటూ 5 సంవత్సరాలకే మళ్ళీ తిరిగి వెనక్కి వాళ్ళ ఊరు వచ్చిందే. వచ్చిన తర్వాత ఊళ్ళో దిగాక ప్రాణం లేచి వచ్చిన తర్వాత ఊరికి వస్తే ఇంటికి రావటం తెలుసు. వచ్చి మొగుడి కాళ్ళ మీద కొడుకుల కాళ్ళ మీద పడితే కొడుకులు చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ గుర్తొచ్చే, ఏమని క్షమించమంటావమ్మా నిన్ను, అమ్మ అనే మాటకే నువ్వు ఒక విషయం చెప్పమంటావా, చిచ్చి సిగ్గుపడి పారిపోద్దే ఆ మాట నువ్వు మాట్లాడితే, మాకు నిన్ను క్షమించేంత గొప్ప మనసులు లేవనే అక్కడి నుంచే కొడుకులు వెళ్ళిపోయారు. కోడలుగా వచ్చాను, ఒక్కరోజైనా మనిషిగా చూసావా అని భువన పిల్లల్ని తీసుకొని భానుమతి ఇద్దరు వెళ్ళిపోయారు. ఇక సత్యమూర్తి గారు మా అమ్మకు 16 ఏళ్లకు పెళ్ళయిందే, నువ్వు మా అమ్మ నాన్నల్ని నానా చిత్రవదలు పెట్టి నిండా 45 లేని మా అమ్మని 50 లేని మా నాన్నని వాళ్ళకై వాళ్ళు విషం తాగేలా సచ్చేలా చేసి నాతో తలకొరువులు కూడా పెట్టనివ్వకుండా వాళ్ళకి ఆత్మశాంతి లేకుండా చేసావు. ఏం బావుకున్నావు చివరికి నువ్వు, ఈ జన్మకు నేను నిన్ను భార్యగా స్వీకరించను లేను, నీ మొహం చూస్తూ నేను నిన్ను తీసుకొచ్చి ఈ ఇంట్లో పెడితే నేను 5 నిమిషాలు కూడా ఉండనన్నాడు ఆయన. ఇక ఏది ఏమైనా అడుక్కునేవాళ్ళు దిక్కుమొక్కు లేనోళ్ళు వచ్చి మీరే దిక్కు బాబు బిచ్చమని వాకిలి ముందు కూర్చున్నప్పుడు వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా ఇక మంచి మనసున్న మనుషులు చేయగలిగిందే ఉందే. దాంతోనే భాను వాళ్ళు ఉండే ఇంటికి వెనకమాల సర్వెంట్ క్వార్టర్స్ ఉంటే అందులో ఒక గదిలో కనకాన్ని ఉంచి ఏసీలు పెట్టించి ఆ తర్వాత అన్ని ఫెసిలిటీసు టీవీల దగ్గర నుంచి అటాచ్డ్ బాత్తుల దాకా పెట్టించి తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేయించి సంవత్సరానికి ఒక డజను కాటన్ చీరలు, డజను నేత చీరలు, డజను ఆవిడ కోరిన చీరలు కొనిపెడుతూ మెళ్ళో 2 పేట్ల గొలుసు, నల్లబూసలు, చేతికి ఒక అరడజను బంగారపు గాజులు, మట్టి గాజులు ఇచ్చి రోజు టిఫిన్లు భోజనాలు పంపుతూ ఇంట్లోకి రావద్దని, ఎవరితో మాట్లాడొద్దని ఆవిడకు ఒక పనమ్మాయిని అపాయింట్ చేసి ఆవిడ అటు గ్లాస్ ఇటు గ్లాస్ అటు ఆ భారీ శరీరంతో పెట్టలేదు కాబట్టి ఆవిడకి అన్నీ ఇచ్చి చూసుకోవటానికి అపాయింట్ చేశారు. ఇలా
కనకం ఎన్ని తప్పులు పాపాలు చేసినా కనకానికి మంచివాళ్ళైనటువంటి కొడుకులు కోడళ్ళు అహంకారంతో ఉన్న గెంటకుండా ఎంతైనా మామగారికి భార్య, తమ భర్తల్ని కన్న తల్లి, అత్తగారు అనే దాంతో కోడళ్ళు, కన్న తల్లి అనే దాంతో కొడుకులు, భార్య అనే దాంతో ఆయన అలా ఆవిడకి ఆశ్రయాన్ని కల్పించారు. కానీ తను చేసిన పాపాలకే ప్రతిరోజు ప్రతి క్షణం అందరూ ఉండి అనాథలా బ్రతుకుతూ భర్త పలకరించక, కొడుకులు పలకరించక, కోడళ్ళు పలకరించక, మనవళ్ళు మనవరాళ్ళు మొహం తిప్పి చూడక, ఆవిడ్ని 4 గోడల మధ్య టీవీలున్నాయి, ఏసీలున్నాయి, బంగారం ఉందే, అన్నీ టైంగా సమకూరుతున్నాయి, కానీ నా అనేవాళ్ళు లేని ఉత్కృష్టం నికృష్టమైన బ్రతుకైపోయిందని ప్రతి క్షణం తనే ఇలా చేసుకున్నానని తన బ్రతుకుని పశ్చాత్తాపంతో రగిలిపోతూ దుఃఖమే ఆశ్రయమైంది చివరికి కనకానికే. కనకం బ్రతుకు ఇలా ఉంటే సాగర్కి మాధవికి పిల్లలు పుట్టారు. అచ్చుగుద్దినట్టు వాళ్ళ పిల్లల్ని వాళ్ళలాగే పెంచుకొస్తున్నారు. స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వంతో, దోచుకు తినాలనేటటువంటి బుద్ధితో. ఇక రేపు పెరిగి పెద్దయినా వీళ్ళ పిల్లలు వీళ్ళకి ఎలాంటి గతి పట్టిస్తారో పైనున్న ఈశ్వరేచ్ఛ. అలాగే జరగబోయేదంతా దేవుడు ఎవరికి వాళ్ళకి పెద్ద పెద్ద సిల్వర్ స్క్రీన్లు అనేటటువంటి లైవ్ స్క్రీన్ల మీద ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాడు. దాన్ని కాలానికి వదిలేయటం తప్ప ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.